హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి 2024 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు ఏర్పడనున్నాయి, అవి ఏ ఏ తేదీలలో ఏ ఏ సమయాల్లో ఏర్పడనున్నాయి, అసలు ఈ 2024 సంవత్సరంలో ఎన్ని చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి, ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి, అసలు ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా లేదా, సూతక కాలం వర్తిస్తుందా లేదా, ఇంకా ఈ గ్రహణాలు ఏ ఏ దేశాలలో కనిపిస్తాయి, గ్రహణ పట్టు విడుపు సమయాలు, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలతో ఈ వీడియోని అయితే మీకు అందిస్తున్నానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ 2024 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. అయితే ఈ గ్రహణాలు మనకి ఏ ఏ రోజులలో ఏర్పడనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సూర్యగ్రహణం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళ అమావాస్య తిథి 2024 ఏప్రిల్ 8 సోమవారం రోజున మనకి సంపూర్ణ రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేది ఏర్పడనుందండి. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల యందు కనిపించనున్నది. మెక్సికో, అమెరికాలో టెక్సాస్, హర్మోనా, మిస్టోరీ, ఇండియానా, ఓహి, లాస్ ఏంజల్స్, కెనడా, ఐలాండ్, ఒంటారియో, కొలంబియా, కోకేత్మాల్, ఎల్ సెల్విడారా, ఫ్రాన్స్, క్యూబా, బెర్మోడా, గ్రీన్లాండ్, పోర్చుగల్ ప్రాంతాల యందు కనిపించనున్నది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దక్షిణ పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రారంభమవుతుంది మరియు ఉత్తర అమెరికాను దాటి మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా మీదుగా వెళ్తుంది. కోస్టారికా, క్యూబా, అరూబా, పెమాన్ దీవులు, డొమినికా, ఫ్రెంచ్ పాలినేషియా మరియు జమైకాలో ఇది పాక్షిక సూర్యగ్రహణంగా కనిపించనున్నది. ఈ గ్రహణం సాయంత్రం 3:42 నుండి ప్రారంభమై రాత్రి 8:52 మనకి ముగుస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకి ఎటువంటి సూతక కాలం వర్తించదు. కనుక ముందు చెప్పిన దేశాల వారు మాత్రమే ఈ గ్రహణ నియమాలను పాటించాల్సి ఉంటుంది. వారికి మాత్రమే సూతకం వర్తిస్తుంది. ఇక ఇప్పుడు రెండవ సూర్యగ్రహణం మనకి ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, భాద్రపద మాసం, అమావాస్య తిథి 2024 అక్టోబర్ 2 బుధవారం రోజు అయితే మనకి వార్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడనుందండి. దీనినే యాన్యువల్ సోలార్ ఇక్లిప్స్ అని కూడా అంటారండి. అమావాస్య సూర్యుడు ఎదురుగా కనపడుతున్నప్పుడు ఈ యాన్యులార్ సూర్యగ్రహణం లేదా అగ్ని సూర్యగ్రహణం ఏర్పడుతున్నది. కానీ సూర్యుడి డిస్క్ ని పూర్తిగా కవర్ చేయదు. ఈ కంకణాకార సూర్యగ్రహణం దక్షిణ అమెరికా, అర్జెంటీనా మరియు చిలీలో కనిపిస్తుంది మరియు దక్షిణ అమెరికా, అంటార్క్టికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలోను ఉత్తర అమెరికాలో పాక్షికంగా ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడనున్నది. పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 3:42 నుండి ప్రారంభమయ్యి రాత్రి 9:47 వరకు ఉంటుంది. ఈ కంకణాకార సూర్యగ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో ఎటువంటి సూతక కాలం పాటించవలసిన అవసరం లేదు. కేవలం ముందు చెప్పినటువంటి దేశాల వారు మాత్రమే ఈ సూతకాలను పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి 2024 సంవత్సరంలో చంద్రగ్రహణాలు ఏ ఏ రోజుల్లో ఏర్పడ్డాయో తెలుసుకుందామండి. ముందుగా మొదటి చంద్రగ్రహణం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, పాల్గొన మాసం, పౌర్ణమి తిథి 2024 మార్చి 25 సోమవారం రోజు పెనుబ్రల్ చంద్రగ్రహణంగా ఏర్పడనుంది. ఈ పెనుబ్రల్ చంద్రగ్రహణం యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర, తూర్పు ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మరియు అంటార్క్టికాలలో కనిపిస్తున్నది. ఈ పెనుబ్రల్ చంద్రగ్రహణం ఉదయం 4:53 నుండి ప్రారంభమై ఉదయం 9:32 ముగుస్తుంది. ఈ పెనుబ్రల్ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతీయులకు గ్రహణ సూతక నియమాలు వర్తించవు. మనం ఎటువంటి నియమాలను పాటించవలసిన అవసరం లేదు. మనం ముందు చెప్పుకున్నటువంటి దేశాల వారు మాత్రమే ఈ గ్రహణ సూతక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇంకా రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, భాద్రపద మాసం, పౌర్ణమి తిథి 2024 సెప్టెంబర్ 18 బుధవారం రోజు పాక్షిక చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర లేదా పశ్చిమ ఉత్తర అమెరికా,
ఉత్తర లేదా తూర్పు దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, హిందూ మహాసముద్రం మరియు అంటార్క్టికాలో కనిపించనున్నది. ఈ పెనుబ్రల్ చంద్రగ్రహణం రాత్రి 12:41 నుండి ప్రారంభమయ్యి రాత్రి 4:42 ముగుస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం రాత్రి 2:12 నుండి ప్రారంభమయ్యి రాత్రి 3:15 ముగుస్తుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ సూతక కాలం భారతీయులకు వర్తించదు. ఎటువంటి గ్రహణ నియమాలను కూడా మనం పాటించవలసిన అవసరం లేదు. ముందు చెప్పిన దేశాల వారు మాత్రం ఈ గ్రహణ సూతక నియమాలను పాటిస్తే సరిపోతుంది. పంచాంగం ప్రకారం మనకి 2024 సంవత్సరంలో భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు ఏర్పడడం లేదు కాబట్టి భారతీయులు ఎవరూ కూడా ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.